అటు కేసుల మీద కేసులు, ఇటు వరుస పరామర్శలు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పాత కొత్త కేసులన్నీ తిరగదోడే పనిలో ఉన్నారు అధికారులు. గతంలో నమోదైన కేసులపై యాక్షన్ మొదలుపెట్టారు. బెయిల్ కోసం అంబటి, కస్టడీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బ్యారికేడ్లు తోసుకుంటూ వెళ్లిన ఘటనలో అప్పట్లోనే అంబటిపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించి పట్టాభిపురం పోలీసులు లేటెస్ట్ గా పీటీ వారెంట్ ను కోర్టులో దాఖలు చేశారు. దీంతో ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంబటిని రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని వైసీపీ నేతలు వరుసగా పరామర్శిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ యేసురత్నం అంబటి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిటిష్ పాలన తలపించేలా ఎమర్జెన్సీ పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ రావణ కాష్టం లాంటి ఈరోజు మీరు నాంది పలికారో భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ని, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు.